ఒక ఊరిలో కొంతమంది గొర్రెల కాపరులు ఉండేవారు. నాన్నా, ఈరోజు నేను కూడా అడవికి వస్తాను. వద్దు నాయనా, అక్కడ నీకు బోర్ కొడుతుంది. కాని పిల్లవాడు మారాన్ చేశాడు. సరే, నా వెంటరా. అడవిలోని చెట్లు, పచ్చని పొలాలు పిల్లవాడికి నచ్చాయి. ఇక్కడ చెట్టు కింద కూర్చో, గొర్రెలు చూడు. అవును నాన్నా. కొంతసేపటికి పిల్లవాడికి ఏమీ తోచలేదు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నాన్నా, పులి పులి కాపాడండి! ఆ అరుపులకు కాపరులంతా పరుగెత్తుకొచ్చారు. ఏది పులి? పులి లేదు, గిలి లేదు. వాళ్ళు కోపంతో అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. నాన్నా, పులి పులి! మళ్ళీ ఆ అరుపులకు కాపరులంతా పరుగెత్తుకొచ్చారు. ఇది ఆటే. కాని ఈసారి నిజంగానే పులి వచ్చింది. నాన్నా, పులి! నాన్నా, కాపాడండి! కాని ఎవ్వరూ నమ్మలేదు, ఎవ్వరూ రాలేదు. పులి గొర్రెని ఎత్తుకుపోయింది. పిల్లవాడు చెట్టెక్కాడు. సాయంత్రం కాపరులంతా తిరిగి వచ్చారు. నిజంగా పులి వచ్చింది. నీవు 2 సార్లు అబద్ధం చెప్పావు. అందుకే నిజం చెప్పినా మేము నమ్మలేదు. ఒకసారి అబద్ధం చెబితే ఆపదలో నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు.